వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం. శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆరోగ్యశ్రీ నిలిచిపోలేదు, పేరు మాత్రమే మారింది. మంత్రి సత్యకుమార్. వీడిన సస్పెన్షన్, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ఒకసారి వాడిపడేసి ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నాం. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలి. ఈ రోజు ఏమవుతుందంటే, మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో, లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్, మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే, చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శాసనసభకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు గత ప్రభుత్వ హయాంలో కన్నా మెరుగ్గా అమలు అవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గణాంకాలను సభ ముందు ఉంచారు. పరిచయ విషయం మీద వారు ప్రశ్నలు లేవనెత్తారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 457,45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110,21 లక్షలు చెల్లించాల్సిందే. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి. పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న 20,24 లక్షలను చెల్లించడం జరిగింది. ఇప్పుడు బకాయిలు ఉన్నది 4,09 లక్షలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం అధ్యక్ష. ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి.
అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రెండో విషయం, ఎందుకు ఈ పెరిగింది ప్రియాథరైజేషన్ అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో 6.88% పెరిగారు అధ్యక్ష. ప్రియాథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం 7.88% పెరిగింది. దీంట్లో పెరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ కళాశాలను అమ్ముకుంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఇందిరాభవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ఓట్ చోరీ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ స్పష్టంగా పేర్కొన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను గత ఎన్నికల్లో ఓ యాప్ ద్వారా తొలగించారని విమర్శించారు. పేరమణ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలోకి మార్చడంపై దేశంలో ఓట్ల చోరీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్వాగతం తెలియజేయడం అందరికీ కూడా నమస్కారాలు. నెల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక దుర్ఘటనలో 7 మంది మృత్యువాత చెందడం జరిగింది. వారిని మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్ళి పరామర్శించి ఓదార్చడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ కేవలం ఇది ప్రభుత్వ హత్యలుగానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, రవాణా శాఖ కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, వీళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏదైతే ట్రిప్పరు ఢీ కొట్టడంతో చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవడం అనేది దారుణం. కనీసం 30 లక్షల రూపాయలు తగ్గకుండా వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించాలి ఆ కుటుంబాలకు. అదేవిధంగా ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును కూడా రికవరీ చేసి వాళ్ళకి మరింత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇకపోతే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది, గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్ళీ దానికి పరంపరగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఓటు వేసే విధంగా మనకి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా తుంగలో దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఓటు చోరీకి పాల్పడుతుంది అనే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలతో నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే అంటే ఇది మాన్యువల్గా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఏదైతే మెజారిటీ ఉండేటటువంటి బూతుల్లోంచి అక్కడ సీరియల్ నెంబర్ 1వ నెంబర్ ఓటరు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ ఓటర్లు డిలీషన్ కోసంగా అప్లికేషన్ ఫైల్ చేయించినట్టుగా అవి డిలీషన్ అయిన తర్వాత డిలీట్ అయిన విషయం అక్కడ ఉండేటటువంటి బూత్ లెవెల్ బిఎల్ఓకు కూడా తెలియకుండా డిలీట్ అయితే అక్కడ ఉండేటటువంటి అతను వెళ్ళి నా ఓటు ఎందుకు డిలీట్ అయిందని ఆ బిఎల్ఓని అడిగితే నాకు తెలియదని సమాధానం చెప్పడం జరిగింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ ఏదైతే ఓటు కోల్పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కర్ణాటక సిఐడి కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విచారణలో 18 సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసింది. ఎక్కడ ఏ ఐపీ అడ్రస్ నుంచి ఈ ఫామ్ 7 డిలీషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లాగిన్ అయినాయి, వాళ్ళు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు, ఆ యొక్క డివైస్ పోర్ట్స్ ఏంటి, దాని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వమని 18 సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కర్ణాటక సిఐడి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాకపోతే ఈరోజు స్పష్టంగా ఆధారాలతో వివరిస్తే నేను ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది, అవును ఏదైతే ఓట్ల డిలీషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన మాట వాస్తవే, మేము అవన్నీ పరిగణలో తీసుకోలేదు, కొద్ది ఓట్లు మాత్రమే, కొద్ది సంఖ్యలో మాత్రమే డిలీట్ అనేది. అంటే వచ్చిన మాట అయితే వాస్తవం, సాఫ్ట్వేర్ని ట్యాంపర్ చేసో లేదంటే దానికి సాఫ్ట్వేర్కి వేరే రకంగానో హ్యాక్ చేసో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే కాంగ్రెస్ బూత్లకి మెజారిటీ ఓట్స్ ఉండేటటువంటి దగ్గర ఈ యొక్క ప్రయోగాలు ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారని రాహుల్ గాంధీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణి అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించాడు. శుక్రవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్లో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రమంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్ను అన్ని స్థానాల్లో గెలిపించారు. ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ మూడోసారి మాగంటి గోపీనాథ్ని గెలిపించారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చింది. అందరూ ఆమెను ఆశీర్వదించండి అని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 3 సార్లు మీకు సేవలు అందించి ఇవాళ తన అకాల మరణంతో తాను దూరమైన మరి తన ఆశయాలను కొనసాగించడానికి మీ ముందుకొచ్చిన మన ఆడబిడ్డ శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, అట్లాగే వేదికపైన ఆసీనులైన సోదరులు గౌరవనీయులు మన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇమ్తియాజ్ ఇషాక్ గారు, అట్లాగే వేదికపైన ఆసీనులైన మన కూకట్పల్లి కార్పొరేటర్లు అంటే కోఆర్డినేటర్ సతీష్ అరోరా గారు, సతీష్ అరోరా గారు, అట్లాగే మన సత్యనారాయణ గారు, ఇంకా కుకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు గారు. కుకట్పల్లి జూపల్లి సత్యనారాయణరావు గారు 4 బూతులు చూస్తున్నారు, 56, 57, 58, 59. మాందాడి శ్రీనివాసరావు గారు కేపీహెచ్బి కార్పొరేటర్ గారు, వారు 5 బూతులు చూస్తున్నారు, 65, 66, 67, 68. బాలాజీ నగర్ కార్పొరేటర్ గారు శ్రీమతి శిరీష బాబురావు గారు, మరి వారు 5 బూతులు చూస్తున్నారు, 69, 70, 71, 72. ఫతేనగర్ కార్పొరేటర్ తమ్ముడు సతీష్ గౌడ్ గారు, వారు కూడా 5 బూతులు చూస్తున్నారు, 259, 262, 263, 264, 296. అట్లాగే మన తూము శ్రవణ్ గారు, మన మాజీ కార్పొరేటర్ మూసాపేట్ శ్రవణ్, వారు కూడా 4 బూతులు చూస్తున్నారు, 302, 302, 303, 304, 308. अल्लाहपुर कॉर्पोरेटर सबीहा गौसुद्दीन, 6 बूथ देख रहे हैं आप, 6 बूथ के इंचार्ज हैं, 309, 310, 311, 312, 313, 314, 6 बूथ. బాలనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు 5 బూత్ల ఇన్ఛార్జ్గా వారు ఉన్నారు, 315, 16, 17, 18, 19. మహేశ్వరి శ్రీహరి గారు బేగంపేట కార్పొరేటర్ గారు, వారు 5 బూత్లు 320, 21, 22, 23, 24. బోయిన్పల్లి కార్పొరేటర్ సీనియర్ నాయకుడు ముద్దం నరసింహ యాదవ్ గారు, వారు కూడా 5 బూత్లకి బాధ్యత తీసుకున్నారు, వారు కూడా 325, 326, 327, 328, 329. ఈ రకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శుక్రవారం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీను జిల్లా వైసీపీ నాయకులు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు మాకవారపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీ సందర్శనకు వస్తున్న వైసీపీ నాయకులను పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ బారికేడ్లతో అడ్డుకున్నారు. అయితే ముందుగానే తెలుసుకున్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీకు అనేక మార్గాల ద్వారా చేరుకున్నారు. ఈ ఆందోళన నియోజకవర్గంలో 4 మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఈరోజు ఖచ్చితంగా ప్రజలు అది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు విద్యా వైద్యం దూరం చేసేందుకు పేద ప్రజలు ఎవరైతే మెడిసిన్ చదివించాలనుకుంటున్నారో పిల్లల్ని వాళ్ళని దానికి దూరం చేసేదానికి వీళ్ళు పీపీపీ పద్ధతిలో వీళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి, అది కూడా ఎకరం రూపాయి కంట ఈరోజు పేపర్లో మనం చూసాము. ఏ రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మాట్లాడితే అసెంబ్లీకి రారు అని చెప్తారు, అసెంబ్లీకి వెళ్ళి మీరేం చేస్తున్నారు? పేద ప్రజలకి మేలు జరిగే పనులు మీరు ఏమైనా చేస్తున్నారా? నిజంగా మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఏదైతే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారో తక్షణమే రద్దు చేయమని చెప్పి ముఖ్యమంత్రికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ లోకేష్ కానీ మీరు చెప్పండి అయ్యా అని చెప్పి నేను అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తులకి నేను మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది పీపీపీ అంటే గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది తెలుసుకున్నాం, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రైవేటీకరణ చేయాలి అనే దానికి పీపీపీ అని పేరు పెడతారని చెప్పి ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దబదబాలుగా ప్రజలకి అన్యాయం, పేద ప్రజలకి అన్యాయం చేసే దిశగా నడుస్తున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు. తక్షణమే దీన్ని మీరు వెనక్కి తీసుకొని రద్దు చేయాలని మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టిన ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు 2 లక్షలు, తీవ్ర గాయాల పాలైన వారికి 50,000 రూపాయలు సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022లో ప్రారంభించిన హిట్ అండ్ రన్ పథకం ద్వారా అందజేస్తున్నామని విశాఖ సిపి డాక్టర్ శంకప్రత బాగ్జీ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో
టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ హాల్లో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలతో సిపి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 2022వ సంవత్సరం నుంచి 2024 వరకు 16 మృతుల కుటుంబాలు, 63 క్షతగాత్రుల కుటుంబాలకు 63,50,000 రూపాయల నగదు పరిహారం అందజేశామని సిపి తెలిపారు. ప్రమాదాల్లో గాయాల పాలైన మృతి చెందిన కుటుంబాలు హిట్ అండ్ రన్ పథకం సేవలకు గాను విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయ ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని బాధితులు వినియోగించుకోవాలని సిపి కోరారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏడీసీపీ కె ప్రవీణ్ కుమార్, ఏసీపీ ఎస్ వాసుదేవ్, ట్రాఫిక్ సిఐలు అమ్మినాయుడు, శ్రీను, నరసింహారావు పాల్గొన్నారు. 2022 సంవత్సరం ఫస్ట్ ఏప్రిల్ తర్వాత ఎక్కడైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ జరిగితే దయచేసి వైజాగ్లో జరిగితే మా దగ్గరికి రండి. మా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ నంబర్ కూడా, టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇక్కడ మేము చూపిస్తున్నాం. దయచేసి కాల్ చేసి ఈ బెనిఫిట్ పొందండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలో కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటే మీ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయాలి ఈ డబ్బు కోసం. ఎందుకంటే చాలామందికి తెలియదు, అందుకే వాళ్ళకి ఈ డబ్బు రావట్లేదు. ఈ డబ్బు డైరెక్ట్గా మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక ప్రోగ్రాం కూడా త్వరలో మేము చేయబోతున్నాం. రోడ్ ప్రమాదం జరిగింది, ఎవరు చేశారు మాకు తెలియదు. అది వచ్చేసి హిట్ అండ్ రన్. ఆ హిట్ అండ్ రన్ విక్టిమ్స్ బాధితులకు చనిపోతే లీగల్ ఎయిడ్కి 2 లక్షలు, చనిపోకపోతే క్షతగాత్రులకు 50,000 చొప్పున గవర్నమెంట్ తరపున ఇవ్వడం జరుగుతుంది. కానీ వెహికల్ దొరికింది, అప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ MACTలో MBOP కేసెస్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ MBOP కేసు ఫైల్ చేయాలంటే డాక్యుమెంట్స్ కావాలి, పోలీస్ నుండి డాక్యుమెంట్ కావాలి, ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ సేకరించిన తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు మనిషి చనిపోయారు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ అమ్మ కోర్టు చుట్టూ తిరగాల, లేకపోతే పిల్లల్ని పోషించాలా. సో అందుకే కోర్టు చుట్టూ తిరగలేరు, ఆ డాక్యుమెంట్ సాధించలేరు, అందుకే కేసు పెట్టలేరు, అందుకే అమౌంట్ కూడా వాళ్ళకు రావట్లేదు. అప్పుడప్పుడు ఎప్పుడో జరిగింది ప్రమాదం, ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. సో ఈ సెంటర్ స్థాపించిన తర్వాత మేము ఇటువంటి 9,000 కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగినా ఆ కేసెస్ మాత్రం ఫైల్ చేయలేకపోయారని మేము గుర్తించాము. ఇప్పుడు 1 by 1 ఈ ప్రతి కేస్ MBOP కేస్ MACT మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్లో ఫైల్ చేయిస్తున్నాం. తర్వాత వాళ్ళు తిరగలేరు, మా వాళ్ళు తిరిగి వాళ్ళ కోసం MACT నుండి త్వరలో తీర్పు వచ్చేటట్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలో ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెందని కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెలిగట్ల రామకృష్ణ, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు కండవెల్లి నారాయణాచార్యులు మాట్లాడుతూ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 22 నుండి దసరా మహోత్సవాలు మొదలై అక్టోబర్ 2 వరకు దేవి నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజుకో అవతార రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతిరోజు అమ్మవార్లకు ప్రత్యేకంగా విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. నవరాత్రుల్లో భక్తులు, మహిళలు కుంకుమ పూజల్లో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని దివ్య ఆశీస్సులు, అనుగ్రహం పొందాలన్నారు. కనకదుర్గమ్మ వారి దివ్య ఆశీస్సులతో జరిగే బ్రహ్మాండమైన విజయదశమి పురస్కరించుకుని అమ్మవారి 22వ తారీఖు నుంచి రోజుకో అవతారంలో అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది. ఆవిడ చల్లని ఆశీర్వాదంతో రోజుకో అవతారంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మా ఏకపూట గ్రామంలో చైర్మన్ ఎర్రగట్ల రామకృష్ణ గారు మరియు కమిటీ సభ్యులు సారథ్యంలో అత్యంత బ్రహ్మాండంగా జరుగుతుంది. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో
పూజలు నిర్వర్తిస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఆశీస్సులు పొంది అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం. ఈతకోటలో కొలువై ఉన్న అమ్మల కన్నా అమ్మ ఆదిపరాశక్తి అమ్మవారి దివ్య అనుగ్రహం అందరూ కూడా పొందాలని, రానున్న రోజుల్లో గ్రామాలు అభివృద్ధి చెంది రాష్ట్రం అభివృద్ధి చెంది అమ్మవారి ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈతకోట గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందండి. అనుకున్న పనులు నిర్వర్తవుతున్నాయి. 9 వారాలు 9 ప్రదక్షిణాలు అమ్మవారి దివ్యాశిస్సులు భక్తులు విశ్వాసంతో పూజలు నిర్వర్తిస్తూ ఉంటున్నారు. జై దుర్గా, జై మాత. భక్తులందరూ కూడా ఈ దర్శనం సందర్భంగా పూజల్లో పాల్గొని రోజుకో అవతారంలో అమ్మవారి దర్శనం అవతారంలో అమ్మవారు భక్తులు దర్శనిస్తూ ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొంది అమ్మవారి దివ్య అనుగ్రహం ఆశీర్వాదంతో అందరూ కూడా ప్రత్యేక పూజలు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలి. ఖానాపూర్ మండలం అయోధ్యనగర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని 20 లక్షలతో నిర్మించగా నేడు నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయోధ్య నగర్ గ్రామ పంచాయతీ భవనము ప్రారంభోత్సవ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి మొదలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజల పరిపాలన కొరకు ఏదైతే భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఇందులో సెక్రటరీ గారు, సర్పంచ్, పాలకవర్గ సభ్యులందరూ కూడా సిబ్బంది అందుబాటులో వారికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమస్యలైనా కూడా వారు వచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీకి ఆ యొక్క సమస్యలు నివేదిస్తే పరిష్కరించి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలన్నీ కూడా అందే కొరకు ఈ యొక్క వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిగిలినవి కూడా ఏదైతే గ్రామ పంచాయతీ జనాభా ప్రాతిపదికలో కొంచెం రూములు చిన్నగా ఉన్నాయి, వచ్చే ఏదైతే పెద్ద సైజ్ గ్రామాలకి కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచన జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు నూతనంగా ప్రారంభించుకునే మినాయిస్తే మిగిలినవి కూడా చాలా వరకు భవనాలు లేవు. కాబట్టి అవి కూడా ఒక సంవత్సరం లోపు ఎన్నికల లోపే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వసతి కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఖానాపూర్ మండల ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. సాలూరు నియోజకవర్గంలో మక్కు మండలంలో వెంగళరావు సాగర్ ప్రాజెక్టు పరిధిలో తూరు మామిడి పరిధిలో ఆర్టీసీలో 19L కాలువను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు రైతులతో కలిసి శుక్రవారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గంగునాయుడు మాట్లాడుతూ వెంగళరావు సాగర్ ప్రాజెక్టు పరిధిలో 24,700 ఎకరాల భూమికి సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 16,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తుందని, ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాలువలు మరమ్మతులు చేయకపోవడం వల్ల రైతులకు నీరు వెళ్లడం లేదని అన్నారు. తూరుమామిడి, శాంటేశ్వరం గ్రామాలకు సంబంధించి ఆర్బీసీలో 90L, 18L కాలువల పరిధిలో సుమారు 1000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ సక్రమంగా నీరు అందించడం లేదని అన్నారు. ప్రాజెక్ట్ చైర్మన్ తూరుమామిడి గ్రామం నుంచి ఉన్నప్పటికీ తూరుమామిడి గ్రామానికి సకాలంలో కాలువలు మరమ్మతు చేయకపోవడంతో నీరు అందించడం లేదని విమర్శించారు. కాలువ చైర్మన్ ఉన్న గ్రామానికి సాగునీరు ఇవ్వలేకపోతే వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిధిలో మిగిలిన గ్రామాలకి కూటమి ప్రభుత్వం ఏమి సాగునీరు అందిస్తుందని ప్రశ్నించారు. అలాగే ఈ కాలువలే కాకుండా ఎల్బీసీ, ఆర్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని, ఎల్బీసీ పరిధిలో అక్విడేట్ పూర్తిగా నాశనం అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త అక్విడేట్ నిర్మాణం చేయలేదని, దానివల్ల 4,000 ఎకరాలకి సాగునీరు అందించడం లేదని అన్నారు. సాగర్ ప్రాజెక్టు పరిధిలో సుమారు 65 లక్షల రూపాయలు నిధులు అంచనాలు వేసి మంజూరు చేశారని, సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగితే ఇచ్చారని, ఆ నిధులు మరమ్మతులకు ఉపయోగిస్తే ఈ పాటికి చివరి భూమి వరకు సాగునీరు అందేదని, మరి ఈ నిధిలో ఖర్చు చేశారా లేదా, ఖర్చు చేస్తే ఎందుకు చివరి భూమి నీరు వెళ్లడం లేదని అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికైనా 65 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో ఖర్చు చేసి కాలువల మరమ్మతులు చేసి చివరి ఆయకట్టు వరకు ఆర్బీసీ, ఆర్ఎంసీ పరిధిలో సాగునీరు అందించాలని, లేకపోతే రైతులకు కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూరుమామిడి రైతులు పాల్గొన్నారు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ఇవాళ 25,000 ఎకరాలకి సాగునీరు అందించాల్సి ఉంది. అలాంటిది
కేవలం 15,000 ఎకరాలకే సాగునీరు అందిస్తుంది. ఈవేళ వెంగళరాయ సాగరు డామ్ చైర్మన్ ఉన్న గ్రామానికి తూరుమామిడికే సాగునీరు లేక మొత్తం ఒరిచేలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దుర్మార్గం. ఒక కాలువ చైర్మన్ ఉన్న గ్రామానికే నీరు లేకపోతే ఇంకా మిగతా గ్రామాలకి ఈ కూటమి ప్రభుత్వం నాయకత్వం ఏ రకంగా నీరిస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇవాళ ఈ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 65 లక్షల ఎకరా 65 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు కాలువలు బాగు చేయడానికి. ఈ నిధులు పనిచేశారా లేదా, పనిచేస్తే ఎక్కడ చేశారు, ఎంత బిల్లులు అయ్యాయి, ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఇరిగేషన్ ఈకి కానీ డిఈకి కానీ ఉంది. వెంటనే అధికారులు కలుగు చేసుకొని వెంగళరాయ సాగర్ పరిధిలో కాలువ చివరి భూముల వరకు కూడా సాగునీరు అందించాలి. లేకపోతే రానున్న కాలువలో మొత్తం రైతాంగాన్ని అంతటినీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు కొల్లు గంగునాయుడు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కందులపాలెం గ్రామంలో స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. మండల అధికారి డాక్టర్ సందీప్ నాయుడు మాట్లాడుతూ మహిళలు కిషోర బాలికలను స్క్రీనింగ్ చేయడం ద్వారా వారిలో రక్తహీనతను గుర్తించి చికిత్స అందించుట, క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించుట, గర్భిణీ స్త్రీలకు ప్రసూతి పరీక్షలు నిర్వహించుట, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అందించుట, క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి అనుమానిత కేసులను గుర్తించి రిఫర్ చేయుట వంటి సేవలు ఈ క్యాంపులో నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ వి స్వాతి భవానీ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబాన్ని కలిగి ఉంటారని తెలిపారు. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11 గర్భిణీ స్త్రీలను పరీక్షించుట, 10 కౌమార బాలికలకు హెచ్బి పరీక్ష, 60 రక్తపోటు పరీక్షలు, 54 మధుమేహం పరీక్షలు జరిపి 75 మందికి క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అనుమానిత 2 క్యాన్సర్ కేసులను గుర్తించి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జి అచ్యుత్వేణి, కందులపాలెం గ్రామ నాయకులు వైట్ల రాజబాబు, వైట్ల గజలక్ష్మి పాల్గొని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాగిరెడ్డి సతీష్, శ్రీకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. డివిజనల్ సూపర్వైజర్ జి కమలశేషు, సూపర్వైజర్ డిడి వెంకటరావు, జి రత్నం, ఐసిడిఎస్ సూపర్వైజర్ కళ్యాణ్, అంగన్వాడీ టీచర్లు పోషకాహార స్టాల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు ఇందులో పాల్గొన్నారు. అమ్మ మీరు ఐరన్ టాబ్లెట్ తీసుకున్నారా? రక్తం పట్టడం కదండి. వచ్చారండి. ఇలా చూడండి ఒకసారి. ఓకే. చూడండి మరి మర్యాద చేయాలండి. పక్కి ఏదో పట్టుకుంటాను.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.